భక్తులు అందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైన కథ తెలియజేయబోతున్నాను. అదే సప్త శనివార కథ. సప్త శనివార వ్రతం ఎందుకు చేస్తారు? సంపూర్ణ వివరణ. సప్త శనివార వ్రతం అనేది భక్తులు శనిదేవుని కృప పొందేందుకు చేసే పవిత్రమైన వ్రతం. శని గ్రహం మన జీవితంలో కర్మఫలాలను ఇచ్చే గ్రహం. మన పాపాలు, పుణ్యాల ప్రకారం మనకు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుని ప్రసన్నం చేసుకోవడం మన జీవితానికి చాలా ముఖ్యము. శనిదేవుడు ఎవరు? శనిదేవుడు సూర్యభగవానుని కుమారుడు. అతను న్యాయదేవుడు. ఎవరికీ అన్యాయం చేయడు. మన కర్మల ప్రకారం శుభాశుభాలు ఇస్తాడు. శని దృష్టి పడితే కష్టాలు వస్తాయి అంటారు. కాని అది శిక్ష కాదు, మన కర్మలను సరిదిద్దే దైవానుగ్రహం. వ్రతం చేయడానికి కారణం మన జీవితంలో వచ్చే కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, పరాభవాలు ఇవి చాలా వరకు శని ప్రభావం వల్లే. శనిదేవుడు మన పాపకర్మలను తగ్గించి మనకు సుభిక్షం ఇవ్వాలంటే ఆయనకు భక్తితో ప్రార్థించాలి. అందుకే ఈ వ్రతం చేస్తారు. సప్త అంటే ఏమిటి? సప్త 7 అంటే వరుసగా 7 శనివారాలు ఈ వ్రతం చేస్తారు. ఈ 7 శనివారాలు మనలోని పాపాలను, అలవాట్లను, అహంకారాన్ని, అన్యాయాన్ని తొలగించేందుకు ప్రతీక. వ్రతం యొక్క ఆధ్యాత్మిక భావం. ఈ వ్రతం మనకు నేర్పేది సహనం, క్రమశిక్షణ, వినయం, భక్తి, సత్యనిష్ట. శనిదేవుడు మనలోని చెడు గుణాలను తొలగించి మనకు మంచి జీవితం ప్రసాదిస్తాడు. వ్రతం వల్ల లభించే ఫలితాలు. సప్త శనివార వ్రతం చేస్తే శని దోషం తగ్గుతుంది. సాడే సాతి ప్రభావం తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో శాంతి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం స్థిరపడుతుంది. శనిదేవుని కృప లభిస్తుంది. శనిదేవుని స్వభావం. శనిదేవుడు భయంకరుడు కాదు, ఆయన కరుణామయుడు. భక్తి ఉంటే శని శత్రువు కాదు, శ్రేయస్సు కలిగించే గురువు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతం ఎందుకు 7 వారాలు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం ఒక రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు ఉంటాడు. 7 శనివారాలు చేయడం ద్వారా మన జీవితంలో శని ప్రభావం శాంతిస్తుంది. ఇది కర్మశుద్ధి వ్రతం. శనిదేవుని ప్రసన్నం చేసే మార్గం. శనిదేవుడు ఇష్టపడేది నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, తైలాభిషేకం, దీపారాధన, దానం. ఈ వ్రతం చేయడం ద్వారా ఆయన మన పాపాలను క్షమిస్తాడు. వ్రతం యొక్క ప్రధాన సందేశం. ఈ వ్రతం మనకు చెబుతుంది భక్తితో, నిజాయితీతో జీవిస్తే శని దృష్టి కూడా శుభమే. శనిదేవుడు మన జీవితాన్ని పరీక్షిస్తాడు, కాని చివరికి మనలను మహోన్నత స్థితికి తీసుకెళ్తాడు.